ఏంటి యోహాను సువార్త 1వ అధ్యాయం 5 వచనాలు చూసాము. ఈ 5 వచనాల్లో కూడా యేసుక్రీస్తు వారిని గురించి నా మాటలు యోహాను మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయనను వాక్యము అనేటువంటి మాటతో పరిచయం చేశాడు, జీవము అనే మాటతో పరిచయం చేశాడు, వెలుగు అనేటువంటి మాటతో పరిచయం చేశాడు. ఆయనలో జీవం ఉండెను, 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దానిని గ్రహింపలేదు. వెలుగు అదే జీవం, అదే వెలుగు, అదే వాక్యం కదా. సో ఈ వాక్యం అంటే ఎవరో కాదు, ద వర్డ్ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ లార్డ్ జీసస్, అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తు ఆయన దేవునితో సమానుడు, ఆయన దేవుడైన వాడు అనేటువంటి విషయాన్ని కూడా, ఆది నుండి ఉన్నవాడు, సృష్టికర్త కూడా అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో ఆయన వాక్యం అనగా దానికి ఉన్నటువంటి అర్థాలు మనం చూసాము. రకరకాల గ్రూప్స్లు రకరకాలుగా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తారని కూడా మనం మాట్లాడుకున్నాం. వాక్యం అనేటువంటి మాటని యూదులు ఒకలాగా ఇంటర్ప్రిట్ చేస్తారు, గ్రీసు దేశంలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్, నాస్టిక్స్ అనేటువంటి వారు ఇంకొకలాగా ఈ వాక్యం అనేటువంటి మాటని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క విధంగా ఈ వాక్యం అనే వాటిని అర్థం చేసుకుంటారు. యోహాను మనకు తెలియజేయాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అని అంటే, బాబు ఆల్రెడీగా వాక్యం అనేటువంటి ఈ మాట మీకు సుపరిచితం. నాస్టిక్స్ వాడుతున్నారు, యూదులు వాడుతున్నారు, గ్రీస్ దేశస్తులు వాడుతున్నారు, వీళ్ళందరూ వాడుతున్నారు. మీకు పరిచయమైనటువంటి వాక్యమే మాటే ఏది, వాక్యం అనేటువంటి మాట. అయితే ఈ వాక్యం అనగా ఒక వ్యక్తి, అది ఒక శబ్దమో, అది ఒక ఫ్రీక్వెన్సీయో, అది ఒక ఎనర్జీయో, అది ఒక అన్నోన్ ఎనర్జీ, ఇట్లాంటివి ఏది కూడా కాదు. వాక్యం అనగా వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? మనిషా? కాదు, ఆ వ్యక్తి దేవుడు. అసలు వ్యక్తిత్వం అంటేనే దేవునికి సంబంధించింది, పర్సనాలిటీ అంటేనే దేవునికి సంబంధించింది. పర్సనాలిటీ అనేది ఉంటేనే మనం మానవులం, లేకపోతే పశువులం, అవునా? సో పర్సన్ అని పశువుల్ని పిలవం, మానవుల్ని పిలుస్తాం. ఈ స్వభావమే దేవుడిది. అసలు ఈ పర్సనాలిటీ కలిగి ఉండడం అనేటువంటి స్వభావమే దేవునిది. ఆ స్వభావం మానవునికి దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం జంతువుల కంటే భిన్నంగా ఉండగలుగుతున్నాం. హీ ఆర్ షీ అని మనం పిలవబడుతున్నాం, ఇట్ అని మనం పిలవబడం కదా. అది ఇది అని మనల్ని అనరు, ఆమె అతడు అంటారు. దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను మానవుడిని సృష్టించి ఆ మానవుడికి తన పోలికను ఇచ్చాడు. సో ఈ వ్యక్తిత్వం ఉన్న వాడు ఎవరు? మానవుడా? కాదు. ఈయన ఎవడంట? దేవుడంట. ఈయన ఎవరంట? దేవుడు. ఈయన సృష్టికర్త అయిన దేవుడు, ఆది నుండి ఉన్న దేవుడు. మళ్ళా దేవుడు అంటే ఏ దేవుడు అనుకుంటారా? సృష్టికర్త అయిన దేవుడు, ఆది నుండి ఉన్న దేవుడు అనేటువంటి విషయాల్ని యోహాను మనకు స్పష్టపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సరే ఆయన యొక్క దైవత్వం గురించి మాట్లాడి, ఆ తర్వాత మానవులతో ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. 9వ వచనం నుంచి మరలా, నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషులను వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగేను, కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. సో మానవులకి ఆయనకి ఉన్నటువంటి రిలేషన్షిప్ని కూడా వివరించడం అనేటువంటిది 3వ వచనం నుంచి ప్రారంభించాడు. 4వ వచనం నుంచి ప్రారంభించాడు. అది 9వ వచనం, 10వ వచనం, 11వ వచనంలో కూడా అది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యలో ఒక ఇంటర్వెల్ ఇచ్చాడు. యేసయ్య గురించినటువంటి వివరణను ఇస్తూ ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన దైవత్వం మానవులతో ఏ విధంగా రిలేట్ అయ్యింది అనేటువంటి విషయం గురించి మాట్లాడుతూ మధ్యలో ఒక ఇంటర్వెల్ ఇచ్చాడు. 6, 7, 8 వచనాల్లో. ఈ వచనాలను ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం.
ఈ 6, 7, 8 వచనాల్లో సడన్గా యేసయ్యను గురించి పక్కన పెట్టేసి బాప్తిజమం ఇచ్చి యోహాను అనే ఆయన గురించి మాట్లాడతాడు ఈ 3 వచనాలు కూడా కదా. సో దానికి ముందు ఏముందో చూద్దాం. దాని ముందు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు, సో వెలుగు అనంటే ఏంటో మనం చూసుకున్నాం. ఒక జీవితంలో ఒక గమ్యం, మనకు వెలుగు అనేటువంటిది మనం ముందున్నటువంటి విషయాలను చూపిస్తూ ఉంటుంది, మనకు గమ్యాన్ని చూపిస్తూ ఉంటుంది. జీవం అంటే కూడా దాని అర్థాన్ని మనం తీసుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. సో జీవము కలిగిన వారిగా, జంతువుల్లాగా, పశుప్రాయులుగా, అంటే ఆయనలో జీవం ఉండండి, జంతువులు కూడా జీవం ఉంది. ఏ జీవం గురించి మాట్లాడుతున్నారు? జంతువులు అందరిలో ఉన్నటువంటి ప్రాణం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది అని మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఎందుకంటే జంతువుల్లో కూడా జీవం ఉంది, ఆయనలో ఉన్న జీవాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటి ఇక్కడ? మళ్ళీ ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది, మనుషులకు త్రోవ చూపించేదిగా ఉంది, మనుషులకు గమ్యాన్ని చూపించేదిగా ఉందని ఎందుకు చెప్పాలి? ఆ జీవం జంతువుల్లో ఉన్నది కూడా అదే జీవం అయితే జంతువులు కూడా వెలుగు ఉందా? ఇక్కడ ప్రత్యేకంగా మనుషులకు అది వెలుగు అని ఎందుకు చెప్పాడు? జంతువులకు ఆ వెలుగు లేదు అని ఎందుకు చెప్పాడు? ఏ జీవాన్ని గురించి ప్రాణం గురించా? కాదు, ఈ జీవము ఏంటి అని మనం మాట్లాడుకున్నాం. ఇది యేసయ్య కోసము, దేవుని కోసము అర్పించినటువంటి జీవితం. దేవుడు గమ్యంగా, యేసయ్య గమ్యంగా, డెస్టినీగా కలిగి, యేసయ్య సన్నిధి, దేవుడు యేసయ్య ఉండేటువంటి పరలోక రాజ్యము ని నిరీక్షిస్తూ, ఆయనతో గడపబోయేటువంటి క్షణాలను నిరీక్షిస్తూ, ఆయన స్వరూపంలో మార్చబడేటువంటి దినాలను నిరీక్షిస్తూ గమ్యంగా కలిగి ఉంటూ ప్రయాణం చేయడం, ఇది జీవితం. ఈ జీవం, నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను. నేను దేనికోసం బ్రతుకుతున్నా? యేసయ్య కోసం బ్రతుకుతున్నాను, యేసయ్య కోసం బ్రతుకుతున్నాను. ఇది నాలో పుట్టింది కాదు, నాలో పుట్టినటువంటి జీవం అయితే, నాలో ఉన్నటువంటి ప్రాణం అయితే నాకేం చెప్తుంది? దేనికోసం బ్రతకమంటది? తిండి కోసమో, ఏదో పాపం చేయడం కోసమో, శరీర అవసరాలు తీర్చుకోవడం కోసమో, లేకపోతే మనకు ఆల్రెడీ జబ్బు ఉండనే ఉంది కదా, ఏం జబ్బు అది? పాపం అనే జబ్బు. కాబట్టి పాపం చేయడం కోసమో, దీనికోసం బ్రతుకు, ఇది లైఫ్ అంటే ఇది అని చెప్తుంటా కదా. లైఫ్ అంటే ఏంటి? ఎంజాయ్మెంట్ చేయడమే లైఫ్. లైఫ్ అంటే ఇదే అని చెప్తా ఉంటారు కదా. నిజమే, నీ ప్రాణం దాన్నే జీవమని చూపిస్తూ ఉంటుంది, అబద్ధం ఆడుతూ ఉంటుంది నీ హృదయం. నీతోటి హృదయం మోసకరమైనది, ఘోరమైన జబ్బు కలిగింది, వ్యాధి కలిగింది. పాపముతో నింపబడిన హృదయం, మనల్ని మోసపుచ్చే హృదయం, డిసెప్టబుల్ హార్ట్. మనకేం చెప్తుంది తెలుసా? ఇదే లైఫ్ ఇదని చెప్తా ఉంటుంది. కానీ నా హృదయం అయితే నాకు ఇదిగో ఈ డబ్బు సంపాదించడం, ఇదిగో ఈ విధంగా సుఖభోగాలను అనుభవించడం, ఈ విధంగా నా శరీరం కోరుకుందల్లా నెరవేర్చడం, ఇదే లైఫ్ అని నా ప్రాణం నాకు చెప్పింది బాబు. నా హృదయం నాకు అదే చెప్తుంది. మీకు కూడా అదే చెప్తుంది కదా? ఎస్, మాకు కూడా అదే చెప్తుంది అంటారు ఆడియన్స్. మంచిది, మీకు కూడా అదే చెప్తుంది, నాకు కూడా అదే చెప్తుంది. కానీ నేను దేనికోసం బ్రతుకుతున్నాను తెలుసా? వాటి కోసం బ్రతకట్లా, వాటిలో పడిపోతాను అప్పుడప్పుడు. కానీ వాటి కోసం నేను బ్రతకట్లా, నేను బ్రతికేది యేసయ్య కోసం. మీలాగా ఈ విధంగా మీరు బ్రతుకుతున్నారే, శరీర వాంఛలు తీర్చుకోవడం కోసం, ఆహారం కోసం, ఇంకో దానికోసం. పశువులు కూడా బ్రతుకుతున్నాయి వాటి కోసమే. కానీ నా జీవితానికి వ్యత్యాసం ఉంది, నా జీవితంలో వ్యత్యాసం ఉంది. దేవుని పోలికలో బ్రతకడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని పోలికలో బ్రతకడం అంటే ఏంటని నాకు తెలియజేస్తున్నాడు. వెలుగునిచ్చాడు నాకు దేవుడు, చూడడానికి కనులనిచ్చాడు, గ్రహించడానికి వెలుగునిచ్చాడు. ఇదిగో నా జీవితం దీనికోసం కాదు, పశుప్రాయుడు వలె బ్రతుకుటకు కాదు. 73వ కీర్తన కూడా మనం చూసాం కదా, ఆసాపు కీర్తన. ఆసాపు ఏమంటున్నాడు? ప్రభా నీ సన్నిధి నేను పశుప్రాయుడను. వాళ్ళందరినీ చూసి వాళ్ళలాగా బ్రతకాలనుకున్నారు, వాళ్ళందరినీ చూసి ఎంత సంతోషంగా ఉన్నారు అనుకున్నాను. పశుప్రాయుడను, నేను పశుప్రాయుడను కాను, ఎందుకంటే నాకు వెలుగుంది అని చెప్తాడు. ఎవరు చెప్తారు తెలుసా ఈ మాటలు? యేసయ్యకి జీవితాన్ని ఇచ్చిన వారు.
యేసయ్యకి జీవితాన్ని ఇచ్చిన వారు. ఆ ధైర్యం ఉందా ఈరోజు? నీకు ఆ ధైర్యాన్ని కలిగించడానికి యేసయ్య సిలువలో మరణించాడు. నీకు రావాల్సిన శిక్షణ, అవమానాన్ని అంతా ఆయన భరించాడు. భరిస్తే వద్దు, నాకు అది ఇష్టం లేదు, నేను అనుకున్నదే నేను చెయ్యాలి, నా హృదయానికి ఏం తోస్తే చెయ్యాలి, నా శరీరాన్ని ఎలా సాటిస్ఫై చేసుకుందాం అనుకుంటే అలా నేను సాటిస్ఫై చేసేసుకోవాలి. పాపం చేయాలనిపిస్తే చేసేయాలి, చాటింగ్ చేయాలనిపిస్తే చేసేయాలి, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ చేసేయాలి, చెడు అలవాట్లు చేసేయాలి, ఏదనిపిస్తే చేసేయాలి. అలా ఉండాల్సిన అవసరం లేదు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఆ దుస్థితి, ఆ కర్మ నీకు అవసరం లేదు అంటావు కదా, ఆ పరిస్థితి నీకు అవసరం లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు పాపివి అని వేలెత్తి చూపించి నిన్ను కృంగదీసి నువ్వు చేయలేని భారాన్ని నీ మీద మోపట్లేదు దేవుడు, మోపట్లేదు, అవసరం లేదంటున్నాడు. నీకోసం సిలువలో మరణించిన యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే, ఆయనకి నువ్వు దాసురాలు అవ్వగలిగితే, దాసుడు అవ్వగలిగితే, జీవితాన్ని చేతులు నువ్వు పెట్టగలిగితే, ఈ పాప బంధకంలో నుంచి నువ్వు బయటికి రాగలవు. దేవుని కృపకు నువ్వు పాత్రుడు అవ్వగలవు. దేవుని కృపకి, నిన్ను పరిశుద్ధపరచే కృపకి నువ్వు పాత్రుడు అవ్వగలవు. ఆ కృపని, ఈ విషయాన్ని అంగీకరించే కృపని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడేమో. ఈరోజు నువ్వు అది గ్రహించకుండా, లేదు నేను ఇప్పుడు ఉన్న జీవితమే నాకు కావాలి, నా అవమానాన్ని నేనే భరిస్తా, దీనివల్ల వచ్చే నష్టాన్ని నేనే భరిస్తా, దీనివల్ల వచ్చేటువంటి అవమానాన్ని నేనే భరిస్తా, వేదన నేనే భరిస్తా, అన్ని నేనే భరిస్తానంటే ఇంకెవడేం చేయగలుగుతాడు చెప్పండి? లేదు, నేను భరించాను అని ప్రభు చెప్తా ఉంటే ఆయన నేను హత్తుకోలేవా? ఈరోజు ఆయన కోసం నీ జీవితాన్ని ఇవ్వలేవా? వెలుగు, దీన్నేమంటారు? వెలుగు. వెలుగు ఆయన యందు జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండని. ఈ వెలుగు చాలా మందికి లేదు, చీకట్లో ఉంటున్నారు. ఈ వెలుగు లేదు చాలా మందికి. మనం మాట్లాడుకున్నాం దాని గురించి, అటువంటి వ్యక్తుల గురించి కూడా లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ కొత్తగా వచ్చిన వారు అది వినాలనుకుంటే యూట్యూబ్లో ఉంది, వినొచ్చు. రైట్. సో ఆ వెలుగు చీకట్లో ప్రకాశించును కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. చీకటిలో ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంది, చీకటిలో ప్రకాశిస్తూ ఉంది. అంటే ఈ గ్రహింపు లేనటువంటి వారికి, ఈ వెలుగు లేనటువంటి వారికి, నేను పశుప్రాయుణ్ణి అని లోపల అనకనే చెప్పకనే చెప్తూ ఉంటారు కొంతమంది, మనం చాలామంది. నేను కూడా ఒకప్పుడు అలానే ఉండేవాడిని. అంటే ఇప్పుడు ఏ పాపము లేకుండా ఉన్నానని కదా దాని అర్థం. పాపము స్వభావము ఇప్పటికీ నా జీవితంలో ఉంది. కానీ ఒకప్పుడు యేసయ్యను దర్శించక ముందు, ఆయన్ని సంధించక ముందు పశుప్రాయుడుగా ఉండే, అంటే దాని అర్థం ఏంటి అని అంటే, జీవించే డబ్బులు సంపాదించడానికి అబ్బా, ఇంక దానికి మించి ఇంకేముంటుంది? జీవితం దేనికోసం? సక్సెస్ఫుల్గా ఉండడం కోసం, అందరి ముందు మంచి పేరు తెచ్చుకోవాలి, అందరి దగ్గర మంచి ఘనత తెచ్చుకో, ఇంకా అంతకంటే ఇంకేంటి జీవితం? ఎంజాయ్ చేయాలి, సంతోషించాలి, మ్యాక్సిమం సంతోషించాలి, ఇంకంతకంటే ఏంటి జీవితం అని నేను కూడా ఒకప్పుడు అనుకున్నవాడిని. ఇప్పటికీ అప్పుడప్పుడు పాపంలో పడుతూ, పాప బలహీనతల చేత తాకబడుతూ, శోధింపబడుతూ ఉన్నవాడినే. కానీ ఇదివరకు అనుకున్నట్లయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఇదివరకు ఫిక్స్ అయినట్లు ఇప్పుడు ఫిక్స్ కాలేదు. నేను జీవితం దీనికోసం కాదు, నాకు అర్థమైపోయింది. జీవితము ఉన్నతమైన గమ్యం దేవుడు నా ముందు ఉంచాడు, నాకు అర్థమైపోయింది. ఉన్నతమైన సంతోషాలు నా కొరకు పరలోక రాజ్యంలో దేవుడు ఉంచాడని నాకు అర్థమైపోయింది. నిజమైన ప్రేమ ఆయనలో నేను అనుభవించబోతున్నాను, పూర్తిగా ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను, ఇక మీదట కూడా అనుభవించబోతున్నాను అనేటువంటి విషయం నాకు అర్థమైపోయింది. పరిశుద్ధపరచబడినప్పుడు ఉండే సంతోషం ఇంకా ఏది సాధించినా కూడా రాదన్న సంగతి నాకు అర్థమైపోయింది. ఒక పాప బంధకం నుంచి బయటకు వచ్చినప్పుడు,
ఒక అపరిశుద్ధతలోంచి పరిశుద్ధపరచబడినప్పుడు వచ్చే సంతోషం ఇంకా ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రాదన్న సంగతి నాకు అర్థమైపోయింది. కాబట్టి ఇదివరకు ఏదైతే లైఫ్ అనుకున్నానో అది ఇప్పుడు లైఫ్ లాగా కనిపించట్లా, అది ఇప్పుడు పశువుల జీవితంలాగా కనిపిస్తుంది. పశువుల జీవితంలాగా. ఫ్రెండ్స్, గ్యాంగ్, రిలేషన్షిప్స్, చాటింగ్లు, సినిమాలు, ఎంటర్టైన్మెంట్లు, పాప సంబంధమైనటువంటి మాటలు, ఇవన్నీ ఘనత, డబ్బు, డిగ్రీలు, పది మందిని కంట్రోల్ చేసేటువంటి శక్తి, లైఫ్ అంటే ఇదే అని ఇప్పుడు అనుకోవట్లేదు నేను. అటువంటి ఆలోచనలు ఉన్నవారిని, లేకపోతే అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మళ్ళా నేను పడుతున్నానేమో అనిపించినప్పుడు పశుప్రాయుడిని అవుతున్నాను అనిపిస్తా ఉన్నాను. ఆశాప అన్నట్లు, ప్రభువా నేను పశుప్రాయుడిని అయితేని నీ దృష్టిలో. ఈరోజు నేను అలా అనుకోవట్లేదు. పశుప్రాయుడిగా నేను ఉండదలుచుకోలేదు. నాకు గమ్యం ఉంది. ఈ గమ్యం నాకుందని తెలియజేసినది వెలుగు. ఈ జీవితాన్ని నిజమైన జీవం అంటారు. దీన్ని నిజమైన ఏమంటారు? జీవం. లైఫ్ అంటే ఇది అని. అసలైన లైఫ్ ఏంటో అర్థమైనప్పుడు సినిమాల్లో చూపించే లైఫ్ అది లైఫే కాదనిపిస్తుంది. అర్థమైంది ఈరోజు నీకు? ఈరోజు ఒకవేళ తెలియకపోతే ప్రభు సన్నిధిలో ఉండు. ఒకవేళ మీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు, ఈ ప్రసంగం అయిపోయే టైంకి కూడా నీకు అర్థం కాకపోవచ్చు, దేవుని సన్నిధిలో నిలబడు. ఆయన వాక్యానికి అందుబాటులో ఉండు. దేవుడు నీ పట్ల కృప చూపిస్తే నీకు అర్థమవుతుంది. ఒక దినాన దేవుడిని పట్ల కృప చూపించినప్పుడు నువ్వు విశ్వసిస్తావు, ఆయనకి సాగిల పడతావు, ఆ సంతోషాలని నువ్వు స్వతంత్రించుకుంటావు, ఆనందిస్తావు. ప్రభుని విడిచిపెట్టద్దు. ప్రభుని విడిచిపెట్టద్దు. నీ పాప బంధకాలను బట్టి నువ్వు ప్రభుని విడిచిపెట్టద్దు. ఆ వెలుగు నీ కోసం ఉంది. అది మనుషులకు వెలుగు. అది మనుషులకు వెలుగు. ప్రతి మనిషిని వెలిగించగలిగిన, జీవింప చేయగలిగిన శక్తి ఆయనకుంది. ప్రతి మనిషిని, ఎంత పాపైనా సరే, సృష్టిలో చేయబడిన ప్రతి మనిషిని వెలిగించగలిగిన శక్తి ఆ యేసయ్యకు ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని ఎంత భయంకరమైన పాపైనా సరే క్షమించి, రక్షించి, నిత్య జీవంలో ప్రవేశపెట్టగలిగిన శక్తి, ప్రతి మానవుణ్ణి రక్షించగలిగిన శక్తి యేసయ్య సిలువలో ఉంది. It is sufficient. The atonement of Jesus is sufficient. It is sufficient for all, but efficient only to some. విశ్వసించిన వారికి మాత్రమే ఆ బలియాగం ఎఫిషియెంట్గా ఉంటుంది, అంటే పనిచేస్తుంది. వారి కొరకు మాత్రమే ఆయన రక్తం ఉంది. ఎవరి కొరకు? విశ్వసించే వారి కొరకు మాత్రమే. విశ్వసిస్తావా? ఈరోజు ఆయనకి నీ జీవితాన్ని ఇస్తావా? మరొకసారి నిన్ను పరీక్షించుకో. 6వ వచనం నుంచి కనుక మనం చూస్తే, ఒకసారి 6వ వచనం చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. దేవుని నుండి పంపబడిన ఒక మనుష్యుడు అని రాయబడింది. ఇప్పుడు దాకా మాట్లాడింది ఎవరి గురించి? దేవుని గురించి. ఇప్పుడు మాట్లాడుతుంది మనిషి గురించి. వ్యత్యాసం గమనించాలి. ఈ మనుష్యుడు ఆది సంభూతుడు కాదు, ఆది యందున్నవాడు కాదు, దేవుని యందున్నవాడు కాదు. ఈ మనుష్యుని మూలంగా ఏ సృష్టి కూడా
లేదు. ఎవరు ఈ మనిషి? ఈ మనిషి ఎవరంటే బాప్టిజమం ఇచ్చు యోహాను. ఈ మనిషి ఎవరు? బాప్టిజమం ఇచ్చు యోహాను అనే మనిషి. 5 వచనం దాకా మాట్లాడుతుంది ఎవరి గురించి? దేవుని గురించి. ఆయన ఆది యందు ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, సృష్టికర్త అయినవాడు, సమస్తము ఆయన ద్వారా కలిగినటువంటి వాడు, యేసయ్య గురించి. 6వ వచనం నుంచి 8వ వచనం దాకా మాట్లాడుతుంది ఎవరి గురించి? ఒక మనిషి గురించి. ఆ మనిషి పేరు బాప్టిజమం ఇచ్చు యోహాను అనేటువంటి ఒక మనిషి. ఆయనంట దేవుని యొద్ద నుండి పంపబడిన మనిషి అంట. దేవుడు ఉద్దేశించి, దేవుడు పని చెప్పి పంపించినటువంటి ఒక మనిషి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనిషి. ఆయన పట్ల దేవునికి స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. ఆయన జీవితం ఎందుకు జీవిస్తున్నాడో, ఎందుకు పంపబడ్డాడో, ఎవరి దగ్గర నుంచి పంపబడ్డాడో, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో చాలా స్పష్టమైన అభిప్రాయం, ఆయనకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఎవరు? బాప్టిజం ఇచ్చు యోహాను. చూడండి ఎంత గొప్ప సంగతో. ఈ వెలుగు, ఈ ఏంటి జీవం కలిగినటువంటి వ్యక్తి బాప్టిజం ఇచ్చి యోహాను. బాప్టిజం ఇచ్చి యోహాను ఎలిజబెత్ కడుపులో పెరుగుతూ ఉన్నప్పుడు మరియ కడుపులో ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. సో వారు ఆల్మోస్ట్ సమకాలీకులు అని మనం చెప్పొచ్చు. దేవుని చేత పంపబడిన వాడు యోహాను, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి. అయితే యోహాను తండ్రికి జన్మించినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారైతే కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా రూపింపబడి జన్మించినటువంటి మానవుడిగా జన్మించినటువంటి దేవుడు. కాబట్టి ఈయన పూర్తిగా దేవుడు, పూర్తిగా మనిషి కూడా. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కానీ యోహాను కేవలం ఒక మనిషి. సో ఒక మనుష్యుడు ఉండేను అంటున్నాడు అందుకని. అయితే ఈయన దేవుని చేత పంపబడినటువంటి వాడు. దీనికి కూడా ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. అంటే ఒక సత్యాన్ని నేర్పించడానికి రకరకాలుగా ఏంటి అని అంటే యోహాను పదాలు వాడుతున్నాడు అంతే. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉందన్నట్లుగా మనం పీకి దాన్ని విశ్లేషించిన ప్రయత్నం చేస్తే ఒక్కోసారి పప్పులో కాలేసి తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి గ్రీక్ భాషలో ఉన్నటువంటి ఆ అలంకారాలు, గ్రీక్ భాషలో ఉన్నటువంటి గ్రామర్, దాన్ని మనం స్టడీ చేస్తే ఈ విషయాలు అర్థమవుతాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పర్యాయ పదాలుగా తీసుకోవచ్చు మనం. జీవము, వెలుగు, ఇంకా ఇప్పుడు దేవుని చేత పంపబడడం. ఓకే, యేసుక్రీస్తు అయితే ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనలోనే జీవం ఉంది. ఆయన జీవాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు మానవులకి, వెలుగును ఇచ్చేవాడిగా ఉన్నాడు మానవులకి. అయితే ఆ వెలుగు కలిగినటువంటి, ఆ వెలుగును పొందుకున్నటువంటి ఒక మనిషి గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది. ఆయనే యోహాను. ఆ వెలుగును కలిగి ఉన్నాడు యోహాను, ఆ జీవాన్ని కలిగి ఉన్నాడు యోహాను అని చెప్పడమైనా ఒకటే, ఆయన దేవుని నుండి పంపబడ్డాడు అని చెప్పడం అన్నా ఒకటే. ఈ రెండు ఒకటే. అర్థమవుతుందా? లేకపోతే వెలుగున్నవాడు ఎట్లా ఉంటాడు? జీవం కలిగి ఉంటాడు. జీవం కలిగి ఉన్నాడు ఎట్లా ఉంటాడు? దేవుడి చేత పంపబడిన వాడిగా ఉంటాడు. దేవుడు నన్ను పంపించాడు, ఎందుకు పంపించాడు, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నానో స్పష్టత కలిగి ఉన్నవాడిగా ఉంటాడు. ఏంటా స్పష్టత? ఏం స్పష్టత? 7 అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. ఏంటంట? అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు. కొంతమంది ఈయన చెప్పబోయేటువంటి సువార్తను బట్టి విశ్వసించినట్లు, కొంతమంది ఈయన చెప్పబోయేటువంటి సత్యాన్ని అంగీకరించి విశ్వసించినట్లు అతడు వెలుగుని గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాడు. వెలుగుని గురించి సాక్ష్యమిస్తూ, సాక్షిగా ఉంటూ, అతని జీవితం ద్వారా
కొంతమంది ప్రభుని దేవుని విశ్వసించే విధంగా ఉండడమే దేవుని ఉద్దేశం, ఆయన్ని పంపించిన దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశ ప్రకారం పంపబడిన వాడిగా, దేవుని పని కోసం పంపబడిన వాడిగా యోహాను ఉన్నాడు. ఇదే నథింగ్ బట్ వెలుగు. దీన్నే జీవం అన్నాం. ఈ గమ్యం కలిగి ఉండడమే. అర్థమవుతుందా? నీ జీవితంలో వెలుగు ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో యోహాన్ లాగా నేను ప్రభు కోసం బ్రతుకుతున్నాను, నేను ప్రభు కోసం పుట్టాను. ఆయన కోసం పుట్టిన వాళ్ళు ఉంటారు తెలుసా. నేను పుట్టింది ఎవరి కోసం? యేసయ్య కోసం. ఎందుకు ఆ మాట చెప్పొచ్చు తెలుసా? విశ్వాసులు ఎందుకు ఆ మాట చెప్పొచ్చు తెలుసా? ఎందుకంటే ప్రభు నిన్ను నన్ను ఎన్నుకునేది నీ దగ్గరికి సువార్త రావాలని రాసి పెట్టింది ఎప్పుడు తెలుసా? నువ్వు పుట్టలేదు, మీ తల్లిదండ్రులు పుట్టలేదు, మీ ముత్తాతలు పుట్టలేదు, భూమి పుట్టలేదు. ఆ భూమి పునాది వేయకబడ ముందుపే ఆయన ఈ సువార్త నీ దగ్గరికి రావాలి, నువ్వు విశ్వసించాలని ఆయన నిర్ణయించాడు ముందుగా. కాబట్టి ఏం చెప్పొచ్చు? విశ్వసించేవారు ఏం చెప్పొచ్చు తెలుసా? నేను దేవుని కోసం పుట్టా, నేను యేసయ్య కోసం పుట్టా. వాళ్ళ మాట చెప్పకపోయినా లోపల అదే ఉంటుంది. విశ్వసించే వారికి అదే ఉంటుంది. నేను యేసయ్య కోసం పుట్టా, నేను ఎవరి కోసం బ్రతుకుతాను? ఇంకా నేను పుట్టిందే యేసయ్య కోసం, నేను ఇంకెవరి కోసం బ్రతుకుతాను? నేను పుట్టిన ఆయన సాక్షిగా ఉండడం కోసం, ఇంక దేనికోసం బ్రతకాలి? అదే వెలుగు, అదే జీవం యోహాన్లో అది ఉంది. ఆయన వెలుగు సాక్షిగా ఉన్నాడు. ఇదిగో నా లైఫ్ చూడండి, నా జీవితాన్ని చూడండి, నేను దేనికోసం బ్రతకాలి? యోహాను యొక్క జీవిత విధానం కూడా అది డిఫరెంట్గా ఉండింది. యేసుక్రీస్తుని ఇంకా ఆయన చూడలేదు, యేసుక్రీస్తు ఇంకా సిలువలో మరణించలేదు, యేసుక్రీస్తు గురించినటువంటి పూర్తి ఆయన జీవిత చరిత్ర యోహానుకు ఇంకా తెలియదు. కానీ ఈ వెలుగు సృష్టి జరిగిన దగ్గర నుంచి, ఆదాం పడిపోయిన దగ్గర నుంచి కూడా విమోచనకు సంబంధించిన వెలుగు, ఈ వెలుగు యేసయ్యకు సంబంధించిన ఈ వెలుగు, యేసయ్య కోసం బ్రతుకు, నీ పాపాలు క్షమించబడతాయి. యేసయ్యకి నీ జీవితాన్ని ఇచ్చేసేయ్, నీ పాపాలు క్షమించబడతాయి, దేవుని రాజ్యంలో చేర్చబడతావని ఈ వెలుగు. యేసయ్యకి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టేసేయ్, నీ జీవిత గమ్యం ఏంటో నీకు కనిపిస్తుంది. వెలుగు, జీవం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ వెలుగు, ఈ జీవం సృష్టి దగ్గర నుంచి, ఆదాం పడిపోయిన దగ్గర నుంచి కూడా, ఆ వెలుగులో నుంచి పడిపోయిన దగ్గర నుంచి కూడా దీని గురించినటువంటి సమాచారం, యేసయ్య గురించిన సమాచారం ప్రకటించబడుతూనే ఉంది. ఆ ఏదెను వనము దగ్గర నుంచి కూడా, ఏదెను వనములో కూడా యేసయ్య గురించినటువంటి సువార్త. స్త్రీ కుమారుడు సైతాను తలను చితక్కొడతాడు. ఇదిగో ఈ గొర్రెని, లేకపోతే ఈ బలి పశువుని బలిచ్చి మీకు వస్త్రములు కప్పినట్లుగా, మీ సిగ్గును కప్పినట్లుగా గొర్రె పిల్ల బలి వలన మీ పాపములు కప్పబడతాయని ప్రభు గురించిన ప్రకటన జరుగుతూనే ఉంది. ఏబేలు జీవితం ద్వారా ఆ ప్రకటన మరలా జరిగింది. హీనోకు ద్వారా, షేము ద్వారా ఆ ప్రకటన మరలా జరిగింది. అబ్రహాము ద్వారా జరిగింది, మోషే ద్వారా జరిగింది. మోషే ఇచ్చే ధర్మశాస్త్రంలో కూడా గొర్రె పిల్ల ఉంది కదా. యేసయ్య గురించి నా ప్రకటన జరుగుతూనే ఉంది. ఇవన్నీ గమనించి, అధ్యయనం చేసి, నేర్చుకొని, వాళ్ళ డాడీ ఎవరు? ప్రధాన యాజకుడు కదా. ఎవరు డాడీ? యోహాను. బ్యాప్టిజం ఇచ్చే యోహాను వాళ్ళ ఫాదర్ ఎవరంటే పాస్టర్ గారు పిల్ల ఎవరిని ఉన్నారు బాబు? చెయ్యొద్దండి ఒకసారి. నాక్స్ బాబు. ఇంకా అంతేనా? అమ్మాయిలు ఎవరు లేరా? బ్యాప్టిజం ఇచ్చి యోహాను పాస్టర్ గారి కొడుకు అనమాట. కాబట్టి ఏం చేసి తెలుసా, నేను పాస్టర్ గారిని కొడుకుని వచ్చి నాకంటే భక్తుడు ఇంకెవ్వడు లేడు, నేను ఇంకేం నేర్చుకోవాల్సిన పనిలే, నేను ఆల్రెడీగా రక్షింపడ్డా అనుకోకుండా
ఆయన దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. వాక్యం అందుబాటులో ఉంటుంది కదా, అందుబాటులో ఉంటుంది కదా కదా చిన్నప్పటి నుంచి ఎన్ని కోటాలకు వెళ్ళావు బాబు? చిన్నప్పటి నుంచి నేను వెళ్ళిన కోటాల కంటే నువ్వు ఎక్కువ వెళ్ళుంటావు లేదా ఇజకీలు? ఎన్ని ప్రసంగాలు విని ఉంటారో కదా. వాక్యం అందుబాటులో ఉంటుంది కనుక చక్కగా ఏం చేశాడంటే బాప్టిజం ఇచ్చి యోహాను వాక్యం నేర్చుకున్నాడు. ఆ వెలుగును గ్రహించాడు. నేను పాపిని అనే విషయం గ్రహించాడు. నేను పాపిని, నేను అర్హుణ్ణి కాదు, నేను బలహీనుణ్ణి, నా వెనుక వచ్చేవాడు ఆయన యోగ్యుడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పుల వారును విరుపుటకైనను నేను పాత్రుడను కాదు. ఆయన చెప్పులు తాకటానికి కూడా నేను పాత్రుడు కాను, ఎందుకంటే నేను పాపిని. చాలామంది చెప్తారు, యేసయ్య చెప్పులు తాకడా, ప్రభువా నీ చెప్పులు తాకడానికి నేను పాత్రుడు కానయ్యా, నీకు నేను పాత్రుడు. ఎందుకు పాత్రుడు కాదని చెప్పావు ప్రభు నువ్వు? అని నాకు ఆరాధన లేదో చెప్పావు కదా, యేసయ్యకి నువ్వు పాత్రుడు, ఎందుకు పాత్రుడు కాదనంటే, ఎందుకంటే ఏముంది, ఆయన యేసయ్య నేను మామూలు మనిషిని కాబట్టి అందుకు కాదు యోహాన్ చెప్తుంది ఆ మాట. అందుకు కాదు యోహాన్ చెప్తుంది ఆ మాట. ఆ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? యోహానికి బాగా తెలుసు, నేను పాపిని, నాలో పాపం ఉంది, పాప స్వభావం ఉంది అని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నా పాపముల నిమిత్తము మరణించడానికి గొర్రెపిల్లగా, లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్లగా యేసయ్య అదిగో వస్తున్నాడని ప్రకటించాడు యోహాన్. ఆయన చెప్పులు వారు విరుపుటకు నేను పాత్రుని కానండి, నేను పాత్రుని కాను అన్నాడు. పాస్టర్ గారి కొడుకు అన్నాడు, నేను పాపి, నేను ఒప్పుకున్నాడు, సాగిలపడ్డాడు. యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకోవడానికి ప్రయత్నిస్తే, సమస్త నీతిని నెరవేర్చాలి కదా బాబు, సమస్త నీతి నెరవేర్చాలి. నీతి ఏంటి అనంటే ఎవరికైనా సరే దేవుని యొక్క కృప కావాల్సింది. ఎవరికైనా సరే దేవుని యొక్క నీతిని బట్టి మాత్రమే, ఎవరికైనా సరే దేవుని యొక్క సహాయం కావాల్సిందే, దేవుని మీద ఆధారపడాల్సిందే. అది నీతి. యేసుప్రభు ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. కానీ ఆయన సంపూర్ణంగా మానవుడుగా కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీతి నెరవేర్చాలి అంటే దేవుని మీద ఏం చేయాలి? ఆధారపడాలి. ప్రభా నీ మీద నేను ఆధారపడవలసిందే అని ఒప్పుకోవాలి. కాబట్టి అందరూ పాపంలో ఉన్నవాళ్ళు, పాపులైనటువంటి వాళ్ళు, బలహీనమైనటువంటి వారు వచ్చి బాప్టిజం తీసుకుంటా ఉంటే వారు ఒప్పుకొని, మేము యూదులమైనా సరే మేమేం పోటుగాళ్ళం కాదు, మేము యూదులమైనా సరే మేమేం స్పెషల్ కాదు, మేము కూడా పాపులమే, మాకు కూడా ప్రభు కనికరం కావాలని వారు ఒప్పుకొని వారు బాప్టిజం తీసుకుంటుంటే యేసయ్య ఆ బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మానవులకు విధి అయినటువంటి నీతిని నెరవేర్చడానికి, మానవులకు అదే నీతి, ఏది నీతి? దేవుని మీద ఆధారపడమే నీతి, దేవుని కోసం పనిచేయడం నీతి, దేవునికి జీవితాన్ని సమర్పించడమే నీతి మానవులకి. కాబట్టి ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి మాదిరి చూపించడానికి ఆ బాప్టిజంలో ఆయన పాలు పొందాడు. యోహాన్ దగ్గరికి వెళ్ళాడు బాప్టిజం ఇప్పించుకోవడానికి. అప్పుడు యోహాన్ ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీ నుండి నేను బాప్టిజం తీసుకోవాలి, ఎందుకంటే నీతి నీ సొంతమై ఉంది, నువ్వు నీతిమంతుడివి, నీ నీతిని బట్టే మేమందరం నీతిమంతులుగా మారుతాం, నువ్వు సంపాదించిన నీతిని బట్టే మేము నీతిమంతులుగా ఆపాదించబడతాం తప్ప నీకెందుకు ప్రభువా బాప్టిజం? నేను తీసుకుంటాను నీ దగ్గర నుంచి, నేను పాపిని, నేను బలహీనుణ్ణి, ఆ నీతి నాకు అవసరం ప్రభా అని అంటే, ఇప్పటికీ ఇట్లు కానిమ్ము, నాకు అవసరం లేదు, ఇది నాకు అవసరం లేదు, నేనే నీతిని, కానీ మానవుడిగా, పూర్తిగా మానవుడిగా కూడా ఉన్నాను కాబట్టి ఈ నీతిని నెరవేర్చినట్లు ఇప్పటికిది కానిమని యోహాన్ దగ్గర బాప్టిజం తీసుకున్నాడు.
ప్రభువారు. అది యోహాను యొక్క మనస్తత్వం. ఇవన్నీ కూడా మనం మత్తయి సువార్త 3:11 రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పినవే ఉంటాయి. యోహాను సువార్త 3:30, యోహాను 3:30, మత్తయి సువార్త 3:11. దీంట్లో మనం కనుక చూస్తే బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క పరిస్థితి ఉంటుంది. ఇంకా ఈ బాప్టిజం ఇచ్చి యోహాను నాజీరు అయి ఉన్నవాడై ఉన్నాడు. పుట్టుకతోనే ఆయన నాజీరు చేయబడి ఉన్నవాడై ఉన్నాడు. తర్వాత ఆయన దేవుని కోసం జీవితాన్ని సమర్పణ చేసి దేవుని పని మీద మాత్రమే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో బ్రతుకుతున్నవాడై ఉన్నాడు. దిస్ ఈజ్ లైఫ్ స్టైల్. ఓకే, ఆయన క్యారెక్టర్ చూసాం. ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని అంటే, ఇక ప్రభు కోసం బ్రతకడం తప్ప వేరేది ఆయనకు జీవితంలో లేదు. కాబట్టి ఆయన అరణ్యాల్లో ఉండేవాడు. ఒంటె చర్మమును ఆయన కప్పుకొని ఆయన వస్త్రంగా ధరించుకొని ఉండేవాడు. మిడతలను అడవి తేనెను తింటూ ఆయన పోషింపబడుతూ ఉండేవాడు. సో ఇది యోహాను యొక్క లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ని చూసి చాలామంది ఇది తప్పుడు లైఫ్ స్టైల్ అని చెప్పి క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉంటారనమాట, అసలు విషయం ఉండదు, ఇట్లాంటి రకరకాల ఎక్కడ తప్పు దొరుకుద్దా అని చూసేవాళ్ళు ఉంటారు. అసలు విషయం ఉండదు, దేవుని కోసం బ్రతికేటువంటి బ్రతుకు ఉండదు, దేవుడి నా గమ్యంగా ఉన్నాడనేటువంటి నిశ్చయత ఉండదు, యేసయ్య కోసం బ్రతుకుతున్నాడనేటువంటి ధైర్యము ఏది ఉండదు. ఆడి గమ్యం ఏంటో ఆడికి తెలీదు. మాట్లాడుకున్నాం కదా, వెలుగు, జీవం ఇలాంటివి ఉండవు. యోహాను గురించి చెప్పినట్టు దేవుని చేత పంపబడినా ఉండదు, ఇలాంటిదే ఉండదు. సాక్షిగా ఉండరు. ఈ పదాలన్నీ ఉన్నాయి కదా, ఇవేవి ఉండవు. ఏంటో మాట్లాడుతూ ఉంటారు, ఏయో డిబేట్లు పెడతా ఉంటారు, ఏయో పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు, ఎవరెవరో వాడి లోపాలు వీడి లోపాలు చూపిస్తూ ఉంటారు, ఏందో పెద్ద ఉద్ధరిస్తున్నట్టు సమాజానికి ఫీల్ అవుతూ ఉంటారు. జీవితం నీ గమ్యం ఏంటి, ఎవరి కోసం బ్రతుకుతున్నావు తెలీదు, ఏం తెలియదు అనమాట. ఇప్పుడు ఇది అనిపిస్తే చేయడం, అలా చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ యోహాను జీవితాన్ని చూసి కూడా, ఏంటి యోహాను ఒంటె తోలు కప్పుకొని అడవి మిడతలు తిని తేనెని తిని బ్రతకడం అవసరమా? ఇదేదో వింత బోధలాగుందే, ఇదేదో తప్పుడు బోధలాగుందే, ఇలాంటివన్నీ అవసరమా? పశ్చాత్తాపం గురించి మనం ఇందా మాట్లాడుకున్నాం కదా ఆరాధన మెసేజ్లో. ఆ విధంగా చెప్పే వాళ్ళని కూడా చాలామంది తప్పుడు బోధకులేమో అనే ఆలోచన కూడా వస్తుంది. ఏంటి పశ్చాత్తాపడాలా? ఏంటి ప్రభా నేను పాపిని, ప్రభా పాపం ఉందని రోజు ఏడుస్తూ కూర్చోవాలా? వెలుగు కలిగిన వారి యొక్క లక్షణాలు ఇవి అని ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇలానే ఉండాలి, రోజు ఏడవాలి, రోజు కన్నీరు గార్చాలి అని చెప్పట్లేదు. కానీ వెలుగు కలిగిన వారు, ప్రభువుని చూసేటువంటి వారు, వారి పాపాన్ని కూడా చూస్తారు, ఖచ్చితంగా ప్రతి దినం పశ్చాత్తాపడతారు, వారి పాపాలని ప్రభు సన్నిధిలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ అది కఠినమైన బోధలా కనిపిస్తుంది. కఠినమైన బోధ అంటే ఒక రకం, ఇది తప్పుడు బోధ, ఇది వింత బోధ అని చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ పని పాట ఉండదన్నమాట, ఇలాగా పాయింట్అవుట్ చేయడం తప్ప. వారికి జీవితంలో ఒక గమ్యం ఉండదు, ఒక నిరీక్షణ ఉండదు, ఏమీ ఉండదు, రక్షణానందం ఉండదు, ఏముండదు. నువ్వు కన్నీరు గారి నువ్వు పశ్చాత్తాపడితే కదా నీకు రక్షణానందం అంటే ఏంటో కూడా తెలిసేది. వాడికి ఏంటో కూడా తెలియదు. ప్రభుని ఆరాధించడం అంటే ఏంటో కూడా తెలియదు వాడికి. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు యోహాను కాలంలో కూడా ఉన్నారు. వాళ్ళు యోహాన్ని చూచి వీడు దయ్యం పట్టినవాడు అనుకున్నారంట. ఏమనుకున్నారు? వీడు దయ్యం పట్టినట్టుంది. అందరం మంచి డ్రెస్సులు వేసుకుంటుంటే ఆడెందుకు ఒంటి చర్మం కప్పుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే మేము కూడా ఎవరి చర్మం కప్పుకోవాలా? ఎవడన్నాడు? ఒంటి చర్మం కప్పుకోమని కాదు ఆయన ప్రసంగం చేస్తుంది పశ్చాత్తాపడమని.
ఆయన వెలుగును ఎలా ప్రకటిస్తున్నాడు అని అంటే, పశ్చాత్తాపడి యేసయ్యని నమ్ముకోనండి, నా వెనకాల ఇంకొక ఆయన రాబోతా ఉన్నాడు, మీ పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం పొందండి, మీ పాపులను ఫస్ట్ ఒప్పుకోండి, మీరు యూదులైనా సరే పాపులను ఒప్పుకొని వచ్చి మునగండి. అది ఇచ్చేది ప్రోసలైట్ బ్యాప్టిజం అని మాట్లాడుకున్నాం. యోహాను ఇచ్చిన బ్యాప్టిజం పేరేంటి? ప్రోసలైట్ బ్యాప్టిజం. అది యూదులుగా మారడానికి, అంటే యూదులుగా మారడానికి కాదు, యూదులు కాని వారు యూదా మతంలోకి రావడానికి ముందు వాళ్ళు ఆ బ్యాప్టిజం తీసుకొని యూదా మతంలోకి వస్తారు. దాన్ని ప్రోసలైట్ బ్యాప్టిజం అంటారు. అప్పుడు దాకా అందరికీ, అంటే యోహాను ఇచ్చింది ఆ బ్యాప్టిజం కాదు, అప్పుడు దాకా మనుషులకు బ్యాప్టిజం అంటే ఇదే. బ్యాప్టిజం అంటే ఏంటి? యూదా మతంలోకి రావడం. అంటే జీవం కలిగినటువంటి దేవుడైన యెహోవాతో మాకు ఎలాంటి సంబంధం లేకుండా బ్రతికాము, ఆయనకి దూరంగా బ్రతికాము, ఆయనకి వ్యతిరేకులుగా బ్రతికాము, ఇప్పుడు మేము ఆయన ప్రజలుగా మారదాం అనుకుంటున్నాం, ఆయన కోసం బ్రతుకుదాం అనుకుంటున్నాం అని వచ్చి బ్యాప్టిజం తీసుకొని యూదా మతంలో జాయిన్ అయిపోతారు. అప్పుడు దాకా బ్యాప్టిజం అంటే అదే వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు యోహాను వచ్చి బ్యాప్టిజం తీసుకోమంటుంటే యూదులు ఉన్నారు, యూదులు చూసి వచ్చి బ్యాప్టిజం తీసుకో, పశ్చాత్తపడు సర్ప సంతానమా అని చెప్పి అంటా ఉంటే యూదుని చూసి వాళ్ళకి మామూలుగా మండదనమాట. ఎవడ్రా నువ్వు? అబ్రహాము కుమారుణ్ణి, అబ్రహాము సంతానముని, యూదుణ్ణి, ధర్మశాస్త్రం లేఖనాలన్నీ కలిగి ఉన్నవాడిని నన్ను సర్ప సంతానం అంటావా? ఎవడో అన్యుడు, దేవుడు తెలియనోడు, దౌర్భాగ్యుడు వాడొచ్చి తీసుకోవాల్సిన బ్యాప్టిజాన్ని నన్ను తీసుకోమంటావా అంటే, గర్వం పక్కన పెట్టు బాబు, నువ్వు పాపివి. నీ క్రియల ద్వారా, ధర్మశాస్త్రాల క్రియల ద్వారా, ఆచారాల ద్వారా నీ పాపముకు పరిహారం రాదు. గొర్రె పిల్ల యేసయ్యకు సాదృశ్యం. ఆ యేసయ్య రాబోతున్నాడు, నా వెనుక రాబోతున్నాడు. పశ్చాత్తాపడం నేర్చుకో ఫస్ట్. పశ్చాత్తాపం లేకుండా గొర్రెపిల్లని వధించిన ఉపయోగం లేదు. ఆ గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యం? రాబోయే దేవుని గొర్రెపిల్లకి సాదృశ్యం. పశ్చాత్తాపంతో, కన్నీటితో గొర్రెపిల్లని వధించిన వాడికి పాపక్షమాపణ. పాత నిబంధనలో కూడా పశ్చాత్తాపమే. కొత్త నిబంధనలో కూడా గుర్తు చేస్తున్నాడు యోహాన్ ఆ వెలుగుని, ఆ యేసయ్యని గురించిన సువార్తని. ఆ యేసయ్యని సమీపించాలంటే కావాల్సిన పశ్చాత్తాపాన్ని జ్ఞాపకం చేసి మారు మనసు నిమిత్తం బాప్టిజం పొందమని చెప్తా ఉంటే, కొంతమంది యూదులు కూడా, కొంతమంది మత నాయకులు కూడా ఆయన చెప్పిన వాక్యానికి, సువార్తకు కదిలింపబడి హృదయం బ్రద్దలైపోయి వారి పాప స్థితిని గమనించుకొని, నేను యూదునైతే ఏంటి, నేను అబ్రహాము సంతానం అయితే ఏంటి, బెన్యామీను వంశస్థునైతే ఏంటి, యూదా వంశస్థునైతే ఏంటి, ఏ గోత్రం అయితే ఏంటి, ఎవరినైతే నేను పాపిని, నేను పశ్చాత్తాపడాలి, నేను దేవుని ఎదుట సాగిలపడాలి, నేను పాపిని అని కన్నీటితో ప్రభువును క్షమించని ఆ యోహాను దగ్గరికి వచ్చి బాప్టిజం తీసుకుంటా ఉన్నారు. ఆ పరిచర్యను ఈ అపోస్తుడైన యోహాను, జబదయి కుమారుడైన యోహాను, ఈ పుస్తకం రాసినవారు జబదయి కుమారుడైన యోహాను, అపోస్తులుడు అయిన యోహాను. ఇక్కడ చెప్తుంది ఏ యోహాను గురించి? వేరే యోహాను, బాప్టిజం ఇచ్చి యోహాను. సో ఆ యోహాను గురించి ఈ యోహాను ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ విధంగా పరిచర్య చేసిన ఆ బాప్టిజం ఇచ్చి యోహాను ఆయన ఏం చేశాడంటే, ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. ముందు ఆ వెలుగు నువ్వు గ్రహించావా? ఆ వెలుగుకు సాక్షిగా ఉంటున్నావా? ఒకవేళ గ్రహించానని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ వెలుగుకు నువ్వు సాక్షిగా ఉంటున్నావా? క్రిస్మస్ టైంలో కొన్ని ఆచారబద్ధమైన పండుగలు, బైబిల్లో లేని పండుగలు మనం సెలబ్రేట్ చేయడం అనేటువంటిది మనకు ఇష్టం లేని పని. కానీ కొన్ని కూడికలు, కొన్ని క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఎందుకు మనం కండక్ట్ చేస్తున్నామనంటే, ఆయనకు సాక్షిగా ఉండడానికి, ఈ వెలుగును ప్రకటింప చేయడానికి, పశ్చాత్తాపము పుట్టించే సువార్తను ప్రకటించడానికి, పాపులైనటువంటి మనుషులకు ఈ సువార్తను అందించి, పశ్చాత్తాపడితే రక్షణ మీ సొంతమవుతుందని వారికి ప్రకటించడానికి, ఈ వెలుగు గురించి తెలియని వారికి దీన్ని పరిచయం చేయడానికి
మన సమయాన్ని, మన శ్రమని, మన జీవితాన్ని ధారపోయొద్దా? దావీదు ధారపోసినట్లు, దావీదు పానార్పణం చేసినట్లు, తనకిష్టమైన పానార్పణం చేసినట్లు, నా యేసయ్య నా కోసం పానార్పణముగా చేయబడ్డాడు, రక్తం కార్చాడు, నేను ఆయన కోసం పానార్పణం చేయబడతాను, ఈ సువార్త ప్రకటించడానికి నేను పానార్పణం చేయబడతానని ముందుకు రావా నువ్వు? వెలుగు కలిగిన వాళ్ళు ముందుకు వస్తారు, జీవం ఉన్నవాళ్ళు ముందుకు వస్తారు. అదే లైఫ్. అది లైఫ్ అంటే అందులో ఉంటుంది. అలా ముందుకు వస్తే అందులో ఉంటుంది లైఫ్, చాటింగ్లో కాదు. ఎందులో ఉంటుంది లైఫ్? అసలు లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. యూ విల్ ఎంజాయ్ ద లార్డ్, యూ విల్ ఎంజాయ్ ద హోప్ ఇన్ ద లార్డ్, యూ విల్ ఎంజాయ్ ద రిడెంప్షన్ ఇన్ ద లార్డ్ ఎవ్రీ డే. ముందుకు రాగలవా? ఆయన కోసం పనిచేయడానికి, ఆయన కోసం బ్రతకడానికి ముందుకు రాగలవా? యోహాను ఆ విధంగా వచ్చాడు, వెలుగును కలిగిన వాడిగా ఉన్నాడు, జీవం కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని చేత పంపడిన వాడిగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. సంఘంలో ఈ వెలుగును ప్రకటించేవారు కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 త్వరగా ఎవరన్నా చదవండి. మనమందరము మైకేది అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఏంటంట? కొందరిని అపోస్తలుగా, ప్రవక్తలుగా, కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాడు, సువార్తికులుగా నియమించాడు కదా. అంటే జీవితాంతం ఒకడు ఒక పనే చేస్తా ఉండమనే దాని అర్థం. నేను ఉపదేశకుడిని, నాకు బైబిల్ టీచింగ్ అంటే చాలా ఇష్టం, నేను రకరకాల పుస్తకాలు చదివి, రకరకాల థియాలజీ చదివి, రకరకాల అవి ఇవి చదివి నోట్స్ రాసుకొని జనాల్ని కూర్చోబెట్టుకొని క్లాసు పీకుడు నాకు భలే ఇష్టం. అందరికీ ఇష్టమే ఉంటుంది. అది పెద్ద విషయం ఏముంది, ఎవరికైనా అది ఇష్టమే ఉంటుంది. 2 తిమోతికి రాసిన పత్రిక 4 5వ వచనం చూడు. As for you always be sober-minded, enduring suffering, do the work of an evangelist, fulfill your ministry. అయితే నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చూడ, మనం చేసేటువంటి బోధలు, మనం నేర్పించేటువంటి బైబిల్ స్టడీస్, మనం చేసే ప్రతి ప్రోగ్రాము, మన లైఫ్, మనం నేర్పించే ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు సిలువని మనం ప్రకటించలేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. సువార్తికులుగా మనం నిలబడలేకపోతే అది వ్యర్థమే. అది ఒక సాధారణమైన ఒక విశ్వాసి కావచ్చు, లేకపోతే ఒక సంఘ కాపరి కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి ఎల్డర్ కావచ్చు, ఎవరైనా సరే సువార్తికుని పని చేయమని ఇక్కడ పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. నేను సంఘ కాపరిని, ఇది పనులు చేస్తా. కొంతమంది ఇవేమొద్దు, నేను చక్కగా సంపాదించి, నేను బాగా డబ్బులు సంపాదించి, ఆ సంపాదించిన డబ్బులు సంఘానికి, పేదలకి ఇస్తూ ఉంటా, అదే దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య అని ఫిక్స్ అయిపోతారన్నమాట. ఎంత మంచి పరిచర్య కదా. ఎవడికొండది పరిచర్య చేయాలని చెప్పండి.
నెలకు ₹1,00,00,000 సంపాదించి ₹1,00,000 దానం చేయాలని ఎవరికైనా ఉండదా? ఇలాంటి పరిచర్యలు, ఇలాంటి వేషధారణలు కాకుండా సింపుల్గాను నిజంగా ప్రభుకి సాక్షిగా ఉండదలుచుకుంటే, నిజంగా ప్రభుని, ఈ వెలుగుని ప్రకటించదలుచుకుంటే మనం చేయవలసింది సువార్త ప్రకటించడం, సువార్త ప్రకటించడం. సో యోహాను ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకో విషయం కనుక మనం చూస్తే అక్కడ ఈయన ద్వారా విశ్వసించినట్లు అనే మాట రాయబడింది కదా. ఈయన ద్వారా విశ్వసించినట్లు, మనుషులు ఈ మనిషి ద్వారా విశ్వసించినట్లు. వాక్యం ఉంది, దేవుడున్నాడు, దేవుడైనటువంటి యేసుక్రీస్తున్నాడు, ఆయన మానవ రూపంలో రాబోతా ఉన్నాడు, ఆయన ప్రకటిస్తాడు. దేవుడు తన అద్భుత కార్యముల ద్వారా ఆకాశం ఒక పెద్ద స్క్రీన్గా వేసి అందులో మొత్తం సువార్త వేసేయచ్చు. కానీ దేవుడు ఉద్దేశించినటువంటి పద్ధతి, ఈ వెలుగు అనేక మందికి ఎలా చేరాలి అనేటువంటి పద్ధతి ఇక్కడ మనకి చూస్తున్నాం. ఆ పద్ధతి ఏంటంటే మనుషుల ద్వారా, ఒక మానవుడి ద్వారా ఆ కార్యాన్ని అక్కడ చేస్తున్నాడు. బ్యాప్టిజం ఇచ్చి యోహానును ఒక ఎవాంజలిస్ట్గా దేవుడు వాడుకుంటున్నాడు, సువార్తికుడిగా వాడుకుంటున్నాడు. ఆయనను బట్టి అనేకులు విశ్వసించినట్లు కదా. ఆయనను బట్టి అనేకులు, నిజమే, మనుషులు అనేకులు విశ్వాసంలోకి వచ్చేది, విశ్వసించేది, యేసయ్యను తెలుసుకునేది మన జీవితాలను బట్టే. ఈ పని కోసం ముందు ఆయన్ని విశ్వసించి ఆయనకి జీవితాలను ఇచ్చి ఈ పనిలో ఉండడానికి గనక నువ్వు నేను ఇష్టపడితే ఆ వెలుగును కలిగి ఉన్నవారు మనమే. ఆ జీవము అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది మనకి కదా. అలానే 8వ వచనం చూస్తే, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. యోహాను ఆ వెలుగై ఉండలేదు, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు యోహాను అక్కడికి వచ్చాడు. ఆ యోహాను ఆ వెలుగు కాదు. మనం ఎప్పటికీ ఈ లోకంలో ఒక వెలుగుగా మానవులకు వెలుగుగా ఉండలేము. మరి లోకమునకు వెలుగై ఉండమన్నాడు కదా, లోకములో జ్యోతుల వలె ఉండమన్నాడు కదా, లోకముకు ఉప్పై ఉండమన్నాడు కదా. ఎందుకు ఉండమన్నాడు అని అంటే, ఒక వాక్యం బైబిల్లో ఉన్న ఇంకొక వాక్యాన్ని ఖండించకూడదు, ఆ విధంగా మనం ఇంటర్ప్రిట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి క్లాష్ వచ్చేలాగా మనం ఎప్పుడు కూడా ఇంటర్ప్రిట్ చేయకూడదు. బైబిల్ ఈజ్ ఇన్హెరెంట్, స్క్రిప్చర్ ఈజ్ ఇన్హెరెంట్. ఒక దగ్గర ఇంకోటి, ఇంకో దగ్గర దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉండదు. అలా కనిపించింది అంటే మనం ఇంటర్ప్రిట్ చేయడం తప్పు చేసామని అర్థం. యోహాను ఆ వెలుగు కాదు, ఏ మనిషి కూడా ఆ వెలుగుగా ఉండలేడు అని ఉంటే, మళ్ళా లోకమునకు వెలుగుగా ఉంటాను, దేవుడు మన లోకానికి వెలుగుగా ఉండమన్నాడు. వాట్సాప్ స్టేటస్లో వస్తున్నాయి, మొన్నే వచ్చింది ఒక స్టేటస్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అందరూ అంటే ఇట్లా మనుషుల బొమ్మలు ఉన్నాయి, ఆ మనుషుల బొమ్మలో ఈడు బొమ్మ ఉంది, ఈడు బొమ్మ ఇటు వెలుగుతుంది అనమాట. ఎప్పటికీ నువ్వు వెలగలేవు, ఎప్పటికీ మనం వెలుగుగా ఉండలేము. యోహాను ఆ వెలుగు కాదు. యోహాను వెలుగై ఉన్నదానికి సాక్షి. లోకమునకు మీరు వెలుగు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ వెలుగుకు సాక్షులుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు అని అర్థం. మానవులను ఉపయోగించుకోవడానికి దేవుడు పడుతున్నాడు అని అర్థం. మీరు తప్ప వేరొక మార్గం లేదు. ఆ వెలుగేంటో ప్రపంచం గ్రహించాలి అని అంటే మనం తప్ప, విశ్వాసులు తప్ప, సంఘము తప్ప వేరొక మార్గం లేదు. దేవుడు ఆ విశ్వాసుల ద్వారా ఇవ్వబడిన, దేవుని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఇవ్వబడినటువంటి, అపోస్తుల ద్వారా ఇవ్వబడినటువంటి వాక్యం తప్ప వేరొక మార్గం లేదు, వేరే మార్గం లేదు. ఆకాశంలో ఒక మెరుపుగానో, ఆకాశంలో ఒక అద్భుతంగానో, ఒక భూకంపంలో నుంచో, మెరుపుల్లో నుంచో, గాలిలో నుంచో, తుఫాన్లో నుంచో సువార్త రాదు. సువార్త రాదు. కళల్లో నుంచి, దర్శనాల నుంచి అంతకంటే రాదు. సువార్త రావడానికి ఏకైక మార్గం
ఇక్కడ ఈ సువార్తలు మనం చూస్తే, ఈ వాక్య భాగంలో మనం చూస్తే కనుక బాప్టిజం ఇచ్చి యోహాను ఆయన ద్వారానే, ఆయన వెలుగు కాదు కానీ ఆయన ద్వారా ఆ వెలుగును గ్రహించాలి, ఆయన ద్వారానే గ్రహించాలి, వేరే మార్గం లేదు. ఈరోజు ఆ వెలుగు కలిగి ఉన్నటువంటి ప్రతి దేవుని బిడ్డ ద్వారా, ప్రతి విశ్వాసి ద్వారా, విశ్వాసుల జీవితాల ద్వారా, వారు ప్రకటించేటువంటి పాప క్షమాపణ గురించినటువంటి ప్రకటన ద్వారా, సిలువ గురించిన ప్రకటన ద్వారా తెలుసుకోవాలి వెలుగంటే ఏంటో. అంతే తప్ప వేరే మార్గం మన ఫ్రెండ్స్కి, మన జూనియర్స్కి, మన తోబుట్టువులకి, మన యొక్క ఇరుగు పొరుగు వారికి లేనే లేదు. కాబట్టి ఈ వెలుగైన సత్య వాక్యాన్ని పట్టుకొని, ఈ వాక్యంలో ఉన్నటువంటి వెలుగైన యేసయ్యని మనం పట్టుకొని పశ్చాత్తాప సువార్తను ప్రకటించేవారిగా మనం పశ్చాత్తాపడుతూ, మనం ఆయన కోసం బ్రతుకుతూ, మనం సాక్షులుగా ఉంటూ, ఆయన కోసం మన సమయాన్ని స్పెండ్ చేస్తూ, ఆయన కోసం మనం సంతోషంగా మన జీవితాన్ని ధారపోస్తూ, ప్రాణార్పణం చేస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగు మన జీవితాల ద్వారా ఇతరులు చూస్తారు. అది లోకములో జ్యోతుల వలె ఉండడం. అంతేగాని గొప్ప కార్యాలు చేసి, దాన ధర్మాలు చేసి, జ్యోతుల్లాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వెలగండి అని కాదు దాని అర్థం. అది కాదు. లోకములో యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని రాసి మంచి బ్యానర్లు కట్టి పక్కన ఈ మధ్య గుంటూరులో కూడా కొన్ని కాన్ఫరెన్స్లు అయ్యి కండక్ట్ చేస్తున్నారు. కొంతమంది యూదులు ధర్మశాస్త్రం మా యూదా మతంలోకి వస్తేనే మీరు దేవునికి సంబంధించిన, లేకపోతే దేవునికి మీకు సంబంధం లేదు, మేమే భక్తులం అని కొంతమంది ఉన్నారు యూదులు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు పౌల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటారు. పౌల్నే కాదు, అక్కడ ఉన్న సమాజంలో చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాళ్ళ ప్రశ్నలకి ఎదురు ప్రశ్నలుగా మళ్ళా పౌలు కొన్ని ప్రశ్నలు వేసి వారికి సమాధానం అర్థమయ్యేలాగా చేస్తూ ఉంటాడు. ఎక్కడ చేస్తాడంటే రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం నుంచి చూస్తే అక్కడ మనకు ఉంటుంది. అదొక్కటి మనం చదువుకొని ముగించుకుందాం. రోమిలు రాసిన పత్రిక 10:15. అందులో ప్రశ్న ఏంటి అనంటే, మా దగ్గర లేఖనాలు ఉన్నాయి బాబు, మేము అబ్రహాము సంతానం, మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏమేం చెయ్యాలి ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మరి బయట ఉన్న వాడికి, యూదుడు కాని వాడికి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? అది పౌలే ఆ ప్రశ్నను ప్రజెంట్ చేసి దాని గురించి వివరణ ఇస్తూ ఉంటాడు. చూడండి 10:15 కదా. 15 కాదు, చూడండి 14 నుంచి. వారు విశ్వసించని వారు వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? వాళ్ళకి తెలియదు కదా అసలు దేవుని గురించి. ఎలా విశ్వసిస్తారు? ప్రకటిస్తే విశ్వసిస్తారు. ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా విందురు? ఎలా వింటారు? ప్రకటించేవారు పంపబడితే వింటారు. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటింతురు? వాళ్ళు పంపబడాలి. ఎస్, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించి వారి పాదములు ఎంత సుందరమైనవని రాయబడి ఉన్నది. ఉత్తమమైన వారిని ప్రకటించేవారు వారి పాదములు ఎంత ఉత్తమమైనవి, ఎంత సౌందర్యమైనవని వారి గురించి రాయబడినది. ఎవరి గురించి తెలుసా? యేసయ్య బిడ్డల గురించి, యేసయ్య శిష్యుల గురించి. ఆయనకి శిష్యులుగా మారడానికి జీవితాన్ని సమర్పించుకుంటే నీ గురించి, నా గురించి రాయబడిన వాక్యాలవి. అనేక మంది ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, యేసయ్య కోసం బ్రతికేవారు ఉన్నారు, ప్రకటించేవారు ఉన్నారు. ప్రకటింపబడితేనే తెలుసుకుంటారు, తెలుసుకుంటేనే విశ్వసిస్తారు కదా. ఆ పని అక్కడ యోహాను చేస్తూ ఉన్నాడు. ఆయన వెలుగు కాదు, కానీ ఆ వెలుగుకు ఆయన సాక్షి. కాబట్టి
లోకమునకు ఆయన వెలుగై ఉన్నాడు. మనమందరం కూడా యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించి ఆయనకి వెలుగుగా ఉండడానికి, ఆయన వెలుగుని ప్రకటించే వెలుగుగా లోకములో ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఉపయోగించుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి జీవితాన్ని ఇస్తావా? ఆయన శిష్యత్వం చేస్తావా? ఆయనకి దాసుడు అయిపోతావా? చిన్న నిర్ణయమే నీ జీవితాన్ని ఆయన మార్చుకుంటాడు, ఆయన వాడుకుంటాడు. ఆయన ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన క్షమించి వాడుకొని పరిశుద్ధపరచుకుంటాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చిన్న నిర్ణయం తీసుకోవడానికి, సాగిలపడడానికి, ఎస్ అని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? లోకములకు వెలుగుగా మారడానికి మనకు అవకాశాలు కూడా ఉన్నాయి. డిసెంబర్లో 1వ తారీఖు 10వ తారీఖు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆ ప్రభువుని ప్రకటించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. మన తోటి వారికి ప్రకటించడానికి ఎంతో పరిచర్య జరుగుతూ ఉంది. సంఘం ద్వారా పరిచర్య చేయడానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ఇది సంఘం గొప్పతనమో, మా గొప్పతనం, ఎవరి గొప్పతనమో కాదు, కానీ ప్రభు కనికరించి అవకాశాలు ఇస్తున్నాడు. పాలు పొందడానికి నువ్వు కూడా ఆహ్వానితుడివే, నువ్వు కూడా ఆహ్వానితురాలివే. యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వు. నీ పాపాన్ని ఒప్పుకో. ఆయన కోసం బ్రతకడానికి నీ జీవితాన్ని అర్పించు. సంఘంలో సభ్యుడిగా, సభ్యురాలుగా ఉండు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు స్వార్థకుడి పని చేయి. దేవుని కోసం బ్రతుకు. లోకంలో నువ్వే వెలుగు. వేరే మార్గం లేదు లోకానికి. ఈ సంఘం ఒకటే మార్గం. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం.